ఈల్డింగ్ రావాలా, వెయిట్ రావాలంటే ఖచ్చితంగా సూర్యం వాడుకోవచ్చు. సూర్యం ఉంటే తోటలో నీకు ఈల్డింగ్ కానీ, సైజ్ కానీ, షైనింగ్ కానీ, వెయిటింగ్ కానీ వెయిట్ సార్, వెయిట్ బాగా వస్తా ఉంది. అది సార్ నీకు పైన కాయలు ఎంత వచ్చిందో కింద దాంతో పాటుగా కాకుండా కానీ ఒక 2 ఇంచులు 1 ఇంచు అటు ఇటుగా వచ్చినా కానీ నీకు వెయిట్ బాగా వస్తుంది, వెయిట్ పెరుగుతుంది సార్. అంతే మేమైతే సాటిస్ఫైడ్ సార్, వాడుకోవచ్చు సార్, హ్యాపీగా వాడుకోవచ్చు. సూర్యం అనేది నీకు ఫుల్ సాటిస్ఫైడ్ సార్. నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా నా తోటి రైతులకు కానీ నేను ఎక్స్ప్లెయిన్ నుండి వచ్చినాము. మన ఇది అనంతపురం డిస్టిక్ యాడిగి మండలం చుట్టాలపల్లి విలేజ్. ఇక్కడ వచ్చేసి అరటి పంట మీద మనము సూర్యం అనేది ఒకటి వాడిచ్చిన ప్రోడక్ట్ ని. ఆ ప్రోడక్ట్ గురించి మనకి మన ఫార్మర్ ఏం రియాక్ట్ అయినా దాని నుండి ఏం యూజ్ఫుల్ అయినది మన ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే సార్, మీ పేరు? మా పేరు సుబ్బారెడ్డి సార్. గత 5 సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నాము. ఈ సంవత్సరం గానీ అరటి సాగు చేసినాం సార్. ఇది వచ్చేసి జైన్ రకం సార్ మొక్క. యాక్చువల్ గా జైన్ అంటే నీకు పైన కాయ లెంత్ ఎక్కువ వస్తుంది, వచ్చే కొద్ది తక్కువ వస్తుంది, బకెట్ మోడల్ లో కనబడిస్తుంది అని చాలా మంది అంటుంటారు. కానీ మన టైంకి అదైతే దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో నేను అలాగే చూద్దాంలే అనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్. మాకు వచ్చేసి మామూలుగా మేము మార్కెట్ పోయినప్పుడు ఈ వైకే కంపెనీది సూర్యం అనేది వాడండి, కాయ బాగా టైట్ అవుతుంది, తర్వాత లెంత్ వస్తుందని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్. మేము 2 ఎకరాలు వేసాము. అంటే నేను 2 ఎకరాలకి వాడాను, 1 ఎకరాకి వాడతాను సార్, ఒకవేళ దాని రిజల్ట్ చూడాలంటే సరే అట్లే కానీ ఒక 2 ఎకరాలు వాడిచ్చారు సార్. ఎకరాకి వచ్చేసి 1.5 కేజీ వాడినాను. ఇది వచ్చేసి 2 కేజీలు ప్యాకింగ్ వస్తుంది సార్. 1.5 కేజీన్నర వాడినాను మొత్తానికి. దీన్ని నేను వాడినప్పుడు వాడక ముందు గమనించింది ఏమంటే సార్, డిఫరెంట్ ఏం గమనించానంటే ఇదే సార్. ఫస్ట్ మిగతా నేను వాడని తోటలో అది టైట్ అయింది, అది ముందు నాటినా సార్, ఒక 10 రోజులు ముందు నాటినాను, ఇది వెనకాల నాటాను. కానీ వీళ్ళు వదలమంటే నేను ముందు టైట్ అయ్యేదానికి ఎందుకు వాడాలి, రిజల్ట్ సరిగ్గా కనపడదు అని వెనకల తోటకి ఇంకా ఒక 10 రోజులు వెనకలు ఉన్న తోటకి వాడినాను సార్. గెల వేసినప్పుడు ఆ పైన ఉండే తోట ఏమైందంటే నీకు నిజంగానే జైన్ లాగానే పైన కాయలు ఎంత వచ్చింది, కానీ వస్తే కింద 1 చీపు 2 చీపులు తగ్గుంది, చూడడానికి బకెట్ షేప్ లో కనపడింది. సరే అబ్జర్వ్ చేద్దాంలే ఇది ఎంత మటుకు పనితనం ఉందో అనే ఉద్దేశంతో నేను దీన్ని వదలడం సార్. వదిలిన వారానికి ఇప్పుడు కనీసం అంటే దీనికి వదిలి వచ్చేసి నేను 10 రోజులు అవుతాను సార్. దగ్గర 2 టైమ్స్ వాడినా సార్. 2 టైమ్స్ వాడినాను. ఇది జైన్ మా గెల సార్. కానీ కాయలు కొట్టేటోళ్ళు మామూలుగా ఇలా చేసిన సార్. ఫస్ట్ వాడిన దానికి అటు నుంచి వాడిన మొక్క నుంచి ఇలా వచ్చారు. ఫస్ట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏమనలేదు సార్. సగం తోట వరకు కొట్టేంత వరకు వాళ్ళు ఏమో పెద్దగా అనిపిస్తుంది, యాదిన్న రకం ఇది అనే రకంగా మాట్లాడినారు. మీరు జైన్ అంటే బాగా వచ్చిందన్న, జైన్ అంటే బకెట్ పడుతుంది అదే రకంలో ఉన్నారు సార్. లేదండి మేము ఇట్లా మందులు అది ఇది వాడినాము అని చెప్తే వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు, వాళ్ళు కాయలు కొట్టేటోళ్ళు కదా అనే ఉద్దేశంతో ఈ రకంగా బాగుందన్న, వెయిట్ అంతా బాగుంది, నీకు కాయ ఇంత గెల వస్తే యాక్చువల్గా అయితే నీకు కిందికి వచ్చే సన్నగా రాలా, కానీ కింది లెంత్ కానీ బాగా వచ్చింది అని చెప్పినారు సార్. కానీ సగం తోట నుంచి పోయినాక నువ్వు చెప్పావా జైన్ అంటే ఇట్లా ఉన్న వచ్చేది బకెట్ మోడల్ వస్తుంది, నువ్వు అది వేరే రకమేమో అన్నారు వాళ్ళు. అదే సార్ వాళ్ళు అంటే నేను అనుకున్నాను యాక్చువల్గా నేను కల్లారు చూసాను, సొంత పొద్దున్నేసి చూసంట కదా, తేడా వాళ్ళకి కనపడింది అనే ఉద్దేశంతో సర్లే కనపడినానని నేను కంపెనీ ఆయనకి ఫోన్ చేసిన సార్. అన్న మీరు మందులు మాకేం ఇచ్చారు, మేమైతే సాటిస్ఫైడ్గా ఉన్నాము, కాకపోతే మనం గెల్లంతా వచ్చిన తర్వాత అనేది కాకుండా గర్భంలోనే 052 34 అనే స్టేజ్ వదులుతాం సార్. ఆ ప్లేస్ లో 52 34 ప్లేస్ లో ఈ సూర్యం అనే సార్ నేను ఇచ్చినప్పుడు కొద్దిగా మేము నాకు అంత పరిజ్ఞానం సార్ దీని మీద ఎట్లా ప్రొడక్ట్స్ గురించి అనేది నేను గమనించినప్పుడు సార్ దీంట్లో ఫాస్ఫరస్ అనేది 12.5 సార్. అంటే మనకి ఎక్కువ సీపులు రావాలన్నా, పూతలు రావాలన్నా, వేరు వ్యవస్థకు రావాలన్నా, మొద్దు ఊరాలన్నా భాస్వరం వేరే ప్రథమ పోషకాలలో అది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, ఎక్కువ మోతాదులో మొక్కకు అవసరం అవుతుంది. రెండోది వచ్చేసి మనిషి అదే మోతాదులో సార్ జింక్ ఉంది సార్. జింక్ మైక్రోన్యూట్రియన్స్ లలో జింక్ చాలా ఎక్సలెంట్ సార్. ఏదైనా మనకి F4 అది ఇది చేయాలన్నా కానీ దాంట్లో 6% అవుతుంది సార్. దీంట్లో కానీ నీకు జింక్ వచ్చేసి 14% జింక్ కానీ వెయిట్ రావడానికి బ్రహ్మాండ పనిచేస్తారు సార్. ఇంకా మూడోది వచ్చేసి సార్ ఐరన్ అంటే నీకు బలానికి దానికి గెల రావడానికి అన్నిటికీ బాగా పనిచేస్తారు. దాంతో పాటు అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్ మొత్తం అన్ని మిక్స్ అయినాయి సార్. ఈ రకంగా నీకు కాంబినేషన్ తో ప్రోడక్ట్ నేనైతే ఎక్కడ గమనించలేదు సార్. అంటే ప్రోడక్ట్ తగ్గట్టు వర్తట్లేదు కంపల్సరీ ప్రతి ఫార్మరు కానీ సార్, ప్రతి ఫార్మరు కానీ గర్భం స్టేజ్ లో ఒకసారి, అంటే 5 నెలల స్టేజ్ లో ఒకసారి, గెల్లంతా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి, వీలైతే 13.45 అనేది వదులుతుంటారు కదా సార్, ఆ ప్లేస్ లో కానీ ఒకసారి 3 సార్లు సార్. అంటే 3 సార్లు వదులుకోవచ్చు, దానివల్ల పక్కా రిజల్ట్ ఉంది.
ఇది ఎక్కువ అవుతుందేమో రేట్ అని కొంతమంది ఆలోచిస్తుంటారు. ఏం కాదు సార్, ఒక బ్యాగ్ అది ఏదో ఒకటి 50-34 కానీ 13-40-13 కానీ ఒక్క బ్యాగ్ దాన్ని తగ్గించుకొని దీన్ని వదులుకుంటే ఆ లెవెల్లోనే నీకు మంచి రిజల్ట్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం సార్. ఇప్పుడు కాయకి ఎంతంత లెంత్ లో ఉండాలి, కింద ఎంత లెంత్ ఉండాలి? పైన కాయ వచ్చేసి దగ్గర దగ్గర అది 8-9 వస్తుంది సార్ లెంత్ పైకాయ వచ్చేసి. కానీ కిందికి వచ్చేసి నీకు 7.5 నుంచి 8 ఉంది సార్. అంటే పైకి కిందికి 1.5 ఇంచు నుంచి 2 ఇంచు తేడా వస్తుంది సార్. నీకు కాబట్టి ఇప్పుడు చూడడానికి చూడండి సార్, గెల్లానికి జైన్ అంటే బకెట్ లాగా వస్తుంది. కానీ నీకు జైన్ అనే మొక్క కనిపించదు అనమాట, అంత తేడా ఏం కనపడలేదు సార్. అట్లా కనపడలేదు. మేమైతే సాటిస్ఫైడ్ సార్, వాడుకోవచ్చు సార్, హ్యాపీగా వాడుకోవచ్చు. సూర్యం అనేది నీకు ఫుల్ సాటిస్ఫైడ్ సార్. నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా నా తోటి రైతులకు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈల్డింగ్ రావాలా, వెయిట్ రావాలంటే ఖచ్చితంగా సూర్యం వాడుకోవచ్చు. సూర్యం ఉంటే తోటలో నీకు ఈల్డింగ్ కానీ, సైజ్ కానీ, షైనింగ్ కానీ, వెయిటింగ్ కానీ, వెయిట్ సార్, వెయిట్ బాగా వస్తా ఉంది. అది సార్. నీకు పైన కాయలు ఎంత వచ్చిందో కింద దాంతో పాటుగా కాకుండా కానీ ఒక 2 ఇంచులు 1 ఇంచు అటు ఇటుగా వచ్చినా కానీ నీకు వెయిట్ బాగా వస్తుంది. వెయిట్ పెరుగుతుంది సార్. అంతే వెయిట్ పెరుగుతాను. నేను గమనించింది సార్, నేను గమనించేది అంతా పాటు నాకు కాయలు కొట్టే వచ్చిన కానీ గమనించింది ఏంటంటే నాకు అప్పుడంటే నాకే కాదు కనపడింది, వాళ్ళకి కానీ కనపడింది అని వాళ్ళు పొద్దున్న లేసి ఎన్నో తోటలు తిరుగుతారు సార్, అన్ని రకాల కంపెనీలు కొడుతుంటారు కదా. కానీ వాళ్ళు జైన్ కి దానికి తేడా వాళ్ళు చూపించారు. వీటి వరకు సగం తోట కొట్టేందుకు వాళ్ళకి ఆలోచన రాలేదు ఎందుకు అనేది. ఆడిన తర్వాత మొక్క ఏదన్నట్టు జైన్ అన్న తర్వాత జైన్ అంటే ఇట్లుంటుందన్నా, మళ్ళీ అది వేరే రకమేమో నువ్వు వాడినేది అంటారు సార్ వాళ్ళు. ఇంకా నాకు అర్థమైంది, ఓహో ఇది సూర్యం పైన రా అనుకున్నా సార్. సూర్యం పైన వర్క్ అయినది అనుకున్నా.